Rolling. Quote was needed to be told because నేను కథ విన్న వెంటనే నాకు ఆ కథలో ఉన్న చాలా బోల్డ్ అనే ఎలిమెంట్స్ నాకు అప్పటిదాకా తెలియదు. అండ్ తెలిసిన వెంటనే నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే లాలో ఇన్ని రకాల ఏమంటారు, మనకి చాలా విషయాలు తెలియాల్సిన వాళ్ళకి తెలియదు లాలో అన్న ఫీలింగ్ వచ్చింది ఒకసారి కథ వినేటప్పటికి. అండ్ ఒక కథ మీద ఇంత రీసెర్చ్ చేసి ఇలాంటి ఒక డ్రామాని ఇంత ఎంగేజింగ్గా ఇంత గ్రిప్పింగ్గా ఒక స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు దీన్ని సినిమాగా తీస్తే ఒక ఎంటర్టైన్మెంట్తో పాటు ఆ సినిమా చూడటం వల్ల ఒక తెలియని చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చేరాల్సిన యువతకి చేరుతుందన్న ఫీలింగ్ కూడా వచ్చింది. అలా అని చెప్పి ఏదో 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 ఒక సీరియస్ మ్యాటర్ కాదు, ఒక ఏమంటారు, ఒక ఎంటర్టైనింగ్ ఎంగేజింగ్ వేలోనే ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమా లాగా మిమ్మల్ని అన్ని రకాల ఎమోషన్స్కి కనెక్ట్ చేస్తూ మీకు ఒక చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని పాస్ చేసే సినిమా అవుతుందన్న నమ్మకంతో ఐ థాట్ కోర్ట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫిల్మ్ దట్ షుడ్ బి మేడ్. I didn't feel risky in choosing Court as my debut film because I have all that confidence on the script and the audience as well. Because అంటే ఒక మంచి సినిమా, కంటెంట్ ఉన్న సినిమా వచ్చినప్పుడు హౌ ఆడియన్స్ రియాక్టెడ్ వి ఆల్ విట్నెస్డ్, మనం అందరం చూసాం. కొన్ని మంచి సినిమాలు వచ్చినప్పుడు అవి ఎంత మంచి సక్సెస్లు అయినాయి, ఆడియన్స్ ఎంత బాగా మాట్లాడుకున్నారు ఆ సినిమాల గురించి. అండ్ అట్లాంటి సినిమాలు చేసిన డైరెక్టర్స్ ఈరోజు అట్లాంటి సినిమాలు చేస్తున్నారు, అట్లాంటి పొజిషన్స్లో ఉన్నారు. ఇవన్నీ మనం చూస్తున్నాం ఆల్రెడీ. సో మంచి సినిమా అయితే అది మెయిన్ స్ట్రీమ్ రెగ్యులర్ జానర్స్లో, అంటే రామ్ కామ్, ఎంటర్టైనర్ ఇట్లాంటి జానర్ కాకపోయినా సరే అది మంచి సినిమా అయితే ఆడియన్స్ విల్ యాక్సెప్ట్ దట్, తీసుకుంటారు. వాళ్ళు ఎంత తీసుకుంటారంటే ఇంటికి తీసుకెళ్తారు, అందరితో మాట్లాడుకుంటారు. అంటే ఆ సినిమాలు ఏదో వాళ్ళ సొంత సినిమాలు అన్నట్టు మాట్లాడుకున్న సందర్భాలు కూడా చూసాం మనం. సో కోర్ట్ విల్ బీ వన్ ఆఫ్ దట్ కైండ్. కోర్టు గురించి కూడా మాట్లాడుకుంటారు బాగా అని స్క్రిప్ట్ చేస్తున్నప్పుడే మాకు అనిపించింది వీ హ్యావ్ దట్ గట్సీ కాన్ఫిడెన్స్ ఇన్ అస్. అండ్ దర్శి అన్న అండ్ నాని గారు, దే గేవ్ దట్ కాన్ఫిడెన్స్ రివర్స్ టు అస్. మేము ఏదైతే కాన్ఫిడెన్స్తో రాసుకొని ఈ సినిమా చేద్దాం, డెబ్యూగా ఇది చేద్దాం అని అనుకున్నానో, అప్పుడు నాకెంత కాన్ఫిడెన్స్ ఉండిందో దానికి డబుల్ కాన్ఫిడెన్స్ నాకు దర్శి నుంచి, నానిగారి నుంచి రిటర్న్ వచ్చింది. అండ్ మీకు అదంతా కోర్టులో కనిపిస్తుంది. You will witness it. కోర్ట్ ఇస్ అ వెరీ స్పెషల్ సినిమా అండి నాకు యాజ్ అ ప్రొడ్యూసర్. ఎందుకంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మొదటి సినిమా యాజ్ అ ప్రొడ్యూసర్. సో ఒక కొత్త కోణంలో సినిమాని చూశాను. యాజ్ అ డైరెక్టర్ ఒకసారి చూశాను, బట్ ప్రొడ్యూసర్గా ఒక కొత్త కోణంలో చూశాను. అండ్ ఒక కొత్త టీంతో పనిచేయడం కూడా ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఐ థింక్ ఒక మంచి సినిమా మీద ఒక మంచి టీంతో పనిచేస్తున్నప్పుడు ఇదర్ ప్రొడ్యూసర్గా అయినా డైరెక్టర్గా అయినా ఇట్స్ అన్ ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్. అండ్ చాలా ఎంజాయ్ చేశాను ఈ సినిమా మీద వర్క్ చేయడం. ఈ సినిమా కూడా చాలా అందంగా వచ్చింది. మీరు అందరూ March 14th రోజు ఆ సినిమా చూసి దాన్ని అభినందిస్తారని కోరుకుంటున్నాను. అందరినీ థియేటర్స్లో March 14th కలుద్దాం. థ్యాంక్ యూ. సో ఎందుకు కనెక్ట్ అవుతారంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ఉన్న ఈ జాబ్లీ రోల్లో చాలా ఎమోషనల్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో ఉండే ఒక లవ్, అంటే ఒక స్టోరీ ఇది. సో ఎవరికైనా భయపడడం కానీ, అంటే ఒక తెలియకుండా లవ్ చేసి ఇంట్లో భయపడడం కానీ, మంగపతి లాంటి ఒక క్యారెక్టర్ ఉంటారు ఆబ్వియస్లీ అందరింట్లో. ఎందుకు కోర్టులో ఉన్న క్యారెక్టర్ నాకు ఎగ్జైటింగ్ అంటే, ప్రతి ఒక్క యాక్టర్ ఒక స్టోరీ టెల్లరే అండి. సో నాకు ఈ కథ వచ్చినప్పుడు ఈ కథ నేను ఎలా అయినా చెయ్యాలని అనుకున్నాను. సో ఫార్చునేట్లీ ఈ కథ నేను చేశాను. ఐఎమ్ రియలీ ప్రౌడ్. ఇలాంటి సినిమా మీరు అందరూ తప్పకుండా చూడాలండి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా రేర్గా వస్తాయి. సో మీరు అస్సలు మిస్ చేసుకోకండి. కోర్ట్ స్టేట్ వర్సెస్ అ నోబడీ ఆన్ March 14th. ప్లీజ్ టు వాచ్. నేను చెప్పింది పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నాని అన్న స్టేట్మెంట్, ఈ సినిమా కానీ మీకు నచ్చకపోతే
ఇంకో 2 monthsలో రిలీజ్ అవుతున్న నా హిట్ 3 చూడొద్దన్నారు. ఇంతకంటే నాకు తెలిసి ఇంకో స్టేట్మెంట్ ఏమి ఉండదు. సో ప్లీజ్ కమ్ టు థియేటర్స్, వాచ్ అవర్ ఫిలిం కోర్ట్ స్టేట్ వర్సెస్ అ నోబడీ ఆన్ March 14. థ్యాంక్ యూ. సో ఇట్లాంటి అప్రోచ్ చాలా తక్కువ మంది తీసుకున్నారు. స్టోరీ నెరేటివ్ పద్ధతిలో చాలా తక్కువ మంది తీసుకున్నారు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటారు కదా, అట్లా అప్రోచ్ అంటే ఇంతకుముందు కోర్ట్ రూమ్ సినిమాలు, కోర్ట్ రూమ్ డ్రామాస్ తెలుగులో ఉన్నాయి, చేశారు అది చాలామంది, ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ ది అప్రోచ్ వీ టుక్ అండ్ ద స్టోరీ నెరేటివ్ ఏదైతే ఉందో చాలా అథెంటిక్గా, మోర్ రియలిస్టిక్గా చేద్దామనే ఐడియాతోటి. ఏం చెప్తున్నాను కాదు, ఎలా చెప్తున్నాను అనేది పాయింట్. సో చాలా యూనిక్గా చెప్తున్నాం, అది పాయింట్. అండ్ సినిమా చూపించి మాట్లాడతలే ఇంకా.